ఈనిన తర్వాత వేస్ట్ వేయక ముందు ఏం చేయాలంటే దానికి కుడితి పెట్టాలి. ఎందుకంటే అది పచ్చి బాలింత కదా. ఇదిగోండి, ఇవైతే ఎల్లిపాయ, ఒక పెద్ద ఎల్లిపాయ గర్భాలు కచ్చి బిచ్చి దంచాను, నీళ్ళల్లో వేస్తున్నాను. ఆ తర్వాత చూడండి పసుపు, కడుపు మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇదిగోండి పసుపు. ఆ తర్వాత బెల్లం, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోద్ది కదా, వెంటనే శక్తి రావాలంటే బెల్లం చితకొట్టి పెట్టుకున్నాను చూడండి. ఒక 1/2 కేజీ పైనే. నేనైతే ప్రతిదాన్ని, మరి అందరూ ఎలా చేస్తారో నాకైతే తెలియదు, కానీ నేనైతే మాత్రం ప్రతి గేదె ఈనప్పుడు ఇట్లా ఎల్లిపాయలు, పసుపు, తర్వాత బెల్లము, వాము కూడా వేస్తా, కానీ ఈ పూట అయితే లేదు, రేపు పొద్దుట తెప్పించేస్తాను. తర్వాత తవుడు, వీటిని వేసి మనం కుడితి పెట్టామనుకోండి, ఆ వేస్ట్ తొందరగా పడుతుంది. ఆ వేస్ట్ పడకపోతే దానికి ఇబ్బందిగా ఉంటుంది కడుపులో. అందుకని ఇట్లా కుడితి పెట్టి మేత వేసి కుడితి పెట్టామనుకోండి, కడుపు నిండుతుంది, వేస్ట్ తొందరగా పడిపోతుంది, చక్కగా పాలిస్తుంది. చూడండి గేదె ఎలా చూస్తుందో, దాని పక్కనే లేక పండుకొని ఉంది. దీన్ని తీసుకొని వెళ్ళి పెడతాను చూడండి. మరి ముందే దగ్గరికి పెట్టేస్తే అది లేకుండా మూతి పెట్టింది అనుకోండి మొత్తం పడిపోతాయి. అందుకని ఇదైతే కుడితి కూడా మంచిగా తాగుతుందండి, వేస్ట్ చేయదు, చక్కగా గాబులో కానీ బయట కానీ మంచిగా తాగుతుంది. లేగ అయితే ఇంకా పాలు తాగలేదండి, అది అట్లేసి ఇట్లేసి కింద పడ్డం లెగడం, కింద పడ్డం లెగడం చేస్తుంది, ఇంకా పాలైతే తాగలేదు. దీని కడుపు నిండింది అనుకోండి, దాన్ని లేపి పాలు తాగిస్తాను. చూడండి, మనుషులు కన్నప్పుడు పచ్చి బాలింతని ఎలా జాగ్రత్తగా చూసుకుంటామో పశువులు కూడా అంతే అండి. అవి డెలివరీ అయిన వెంటనే ఇలా చేయకపోతే వాటికి జబ్బులు చేస్తాయి. అందుకనే ఈ పచ్చి బాలింతలకి ఇలా చేయాలి. తర్వాత వేస్ట్ వేసిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు పెట్టి ఒళ్ళంతా కడగాలి మిత్రమా. చూడండి, ఇది వేస్ట్ వేయడానికి కోసం నేనేం చేస్తున్నానంటే దాని కడుపు నింపాలి ముందు. ఎందుకంటే కుడి ద్వారా తర్వాత గడ్డి ద్వారా కడుపు నింపామనుకోండి, ఆ వేస్ట్ వేస్తుంది. వేసిన తర్వాత దాన్ని తీసి పడేయాలి. ఒక్కోసారి ఏం చేస్తుందంటే మనం ఇలా పెట్టేసి అలా లోపలికి వెళ్ళామనుకోండి, వేస్ట్ వేసి అవి తినేస్తే కనుక పాలివ్వవు, వాటికి జబ్బు చేస్తుంది. అందుకనే ఇప్పుడే కాదండి, నా దగ్గర ఎన్ని గేదెలు ఇన్నా కానీ అవి ఈయన వెంటనే వేస్ట్ వేయవు. 2-3 గంటలు, ఒక్కొక్కటైతే ఒక 5-6 గంటలు పడుతుంది. ఒకటైతే పోయినసారి ఏదో ఈనింది, ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను అలాగే కాపలా కాసాను. కాపలా కాసి అది వేసిన తర్వాత వేస్ట్ తీసి పడేశాను మిత్రమా. అలా చేస్తేనే వీటికి మంచిది. చూడండి, పెట్టిన కుడితంతా తాగేసింది. దీని అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి, చూస్తూ ఉండండి మిత్రమా. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మిత్రమా.